ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ సిరీస్లో భాగంగా ఎక్సర్సైజ్ 7 ప్రోగ్రామ్ టు ప్రింట్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఎస్ దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ని ప్రింట్ చేయడానికి ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఎలా రాయాలో చూద్దాం. సో ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే మనకు 1 to ఇన్ఫినిట్ ఉంటాయి, ఎన్నైనా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక నెంబర్ మనం ఫిక్స్ అవుతాం. సో నెంబర్ని మనం యూజర్ నుంచి ప్రాంప్ట్ చేస్తాం, ఏ నెంబర్ వరకు మనం ప్రింట్ చేయాలి అని. ఆ నెంబర్ని n అనేటువంటి వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. సో దెన్ అక్కడి వరకు 1 నుంచి అక్కడి వరకు ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా మనం సమ్ చేసి ఆ సమ్ ఎంత అనేది మనం చూపిస్తాం అనమాట. సో దీనికోసం ఇక్కడ ఏం చేస్తున్నాం, n ఈక్వల్స్ టు ఫస్ట్ యూజర్ నుంచి నెంబర్ తీసుకోవాలి. న్యాచురల్ నెంబర్స్ అంటే అవి ఇన్ఫినిట్ ఉంటాయి కాబట్టి ఎక్కడి వరకు మనం సమ్ చేయాలి అనేది అప్పర్ బౌండ్ అనేది యూజర్ నుండి తీసుకోవాలి. దానికోసం ఇక్కడ ప్రాంప్ట్ చేస్తున్నాం n ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్. సో యూజర్ విల్ ప్రొవైడ్ ఏ నెంబర్, కీబోర్డ్ నుంచి ఎంటర్ చేస్తాడు. కీబోర్డ్ నుంచి వచ్చిన నెంబర్ని ఇన్పుట్ అనేటువంటి ఫంక్షన్ రీడ్ చేస్తుంది టెక్స్ట్ రూపకంగా. సో టెక్స్ట్ రూపకంగా రీడ్ చేసినటువంటి ఆ వాల్యూని మనం ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం ఇంట్ ఫంక్షన్ ద్వారా. సో ఆఫ్టర్ కన్వర్టింగ్ ఇంటూ ఇంటీజర్ ఆ నెంబర్ అయింది. ఇప్పుడు ఆ నెంబర్ని n అనేటువంటి వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు nలో ఒక నెంబర్ వచ్చేసింది. దెన్ ఆఫ్టర్ ఇంకొక వేరియబుల్ సమ్ అని తీసుకున్నాను, దీన్ని 0తో ఇనిషియలైజ్ చేశాను. సమ్ అని నాకు ఎందుకంటే మనం ప్రోగ్రామ్ రాసేది సమ్ ఐడెంటిఫై చేయడానికి కాబట్టి, రైట్. ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను i, దీన్ని 1తో ఇనిషియలైజ్ చేశాను ఎందుకంటే మనం న్యాచురల్ నెంబర్స్ అనేవి 1తో స్టార్ట్ అవుతాయి కాబట్టి 1 నుంచి ఆ పర్టిక్యులర్ యూజర్ ఎంటర్ చేసిన n వరకు ఉన్న ప్రతి నెంబర్ని మనం సమ్ చేయాలి కాబట్టి ఇది ఇనిషియలైజ్డ్ విత్ 1 అన్నమాట. సో ఇక్కడ మనం వైల్ లూప్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వైల్ ఐలో ఫస్ట్ వాల్యూ మనకెంత 1 ఉంది. i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n. n అంటే యూజర్ ఎంటర్ చేసిన నెంబర్కు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఉన్నంత వరకు, అంటే యూజర్ ఎంటర్ చేసిన నెంబర్కి ఈక్వల్ అయ్యేంత వరకు మనం ఏం చేస్తున్నాం, ఈ లూప్ని రన్ చేయమని చెప్తున్నాం. ఎలా రన్ చేయాలి, సమ్ ఈక్వల్స్ టు, ఇక్కడ సమ్ 0తో ఇనిషియలైజ్ చేసాం, సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ i, లేదా మనం సమ్ ప్లస్ ఈక్వల్స్ టు i అని కూడా రాయొచ్చు. సమ్ ప్లస్ ఈక్వల్స్ టు i అని రాసిన నో ప్రాబ్లం, సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ i అని రాసిన నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏం చేస్తుంది, సమ్ యొక్క ప్రీవియస్ వాల్యూ ఏదైతే ఉందో 0 ప్లస్ ఈ i అంటే ఇనిషియల్ వాల్యూ 1 ఉంటుంది, ఆ 1 స్టోర్ అవుతుంది. 0 ప్లస్ 1 అనేది 1, ఆ 1 అగైన్ వి స్టోర్డ్ ఇన్ ద సమ్, సేమ్ సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. దెన్ i వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నాం, i ప్లస్ ఈక్వల్స్ టు 1 అయినా రాయొచ్చు, లేదా i ఈక్వల్స్ టు i ప్లస్ 1 అయినా రాయొచ్చు. ఇప్పుడు i వాల్యూ 2 అయింది. సో ఈ లూప్ ఎప్పటిదాకా ఎగ్జిక్యూట్ అవుతుంది, యూజర్ ఎంటర్ చేసిన వాల్యూకి రీచ్ అయ్యేంత వరకు ఈ లూప్ రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే i వాల్యూ n వాల్యూకి ఈక్వల్ అయ్యిందో, అంటే ఈక్వల్ కన్నా పెరిగిందో, ఈక్వల్ అయినా కానీ మనం ఈక్వల్స్ టు రాసాం కాబట్టి ఒక ఎగ్జిక్యూట్ అవుతుంది. n వాల్యూ కన్నా ఇంక్రీజ్ అయినప్పుడు, గ్రేటర్ దెన్ n వాల్యూ అయినప్పుడు ఆటోమేటిక్గా లూప్లోంచి మనం బయటకు వచ్చేస్తాం. సో బయటికి రాగానే ప్రింట్ అనేది క్యాచ్ అవుతుంది. సమ్ ఆఫ్ ఫస్ట్ n అంటే యూజర్ ఎంటర్ చేసిన n వాల్యూ, న్యాచురల్ నెంబర్స్ ఈజ్, ఇక్కడ మనం సమ్ అనేది ప్రింట్ చేస్తాం. సమ్ అంటే ఇక్కడ దాకా క్యాలిక్యులేట్ అయిన సమ్, అంటే మనకు కంప్లీట్ అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే ఎంటర్ ఏ నెంబర్ అని అడుగుతుంది. యూజర్ కనుక ఒకవేళ 5 ఎంటర్ చేశాడు అనుకుందాం, ఇప్పుడు సమ్ 0 i 1, రైట్, n ఈక్వల్స్ టు 5 అవుతుంది యూజర్ 5 ఎంటర్ చేస్తే. వైల్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ కదా. సో ట్రూ అయినప్పుడు మనకేం జరుగుతుంది, సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ 1. సమ్ ప్లస్ 1 మీన్స్ సమ్ ప్రీవియస్ వాల్యూ ఇస్ 0 ఈక్వల్స్ టు, దట్స్ మీన్ సమ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 1. సో కాబట్టి 1 అయింది. ఈ 0 ప్లేస్లో మనం ఎంత స్టోర్ చేస్తాం, ఇప్పుడు 1ని స్టోర్ చేసాం. సో సమ్ ఈజ్ 1 అయింది. అండ్ i వాల్యూ 1 ప్లస్ 1 2 అవుతుంది. సో ఈ 2తోని మళ్ళీ మనం ఇక్కడ కంపేర్ చేస్తున్నాం. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 మళ్ళీ ట్రూ అయింది కాబట్టి ఇప్పుడు i వాల్యూ 2 అయింది. సో సమ్ యొక్క ప్రీవియస్ వాల్యూ 1 ప్లస్ 2 3 కాబట్టి ఇప్పుడు ఈ 2 కాస్త 3గా మారుతుంది. సో 3 అయిపోయింది. సో దెన్ i వాల్యూ 2 ప్లస్ 1, ఇప్పుడు i వాల్యూ కూడా 3 అవుతుంది. సో ఈ 3 మళ్ళీ మనం ఇక్కడికి సప్లై చేస్తాం. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 మళ్ళీ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ సమ్లో ఉన్న ప్రీవియస్ వాల్యూ 3 ప్లస్ i వాల్యూ 3 ప్లస్ 3 6 అయిపోయింది. ఇప్పుడు i వాల్యూ మళ్ళీ ఇంక్రీజ్
3 కాస్త ఐ వాల్యూ 3 + 1 4 అవుతుంది. సో 4తోని మళ్ళీ చెక్ చేస్తున్నాం. 4 <= 5 ట్రూ కాబట్టి మళ్ళీ ఇక్కడ చేస్తున్నాం. ఇంతకుముందు సమ్లో ఉన్న వాల్యూ 6 + 4, ఇప్పుడు ఐ వాల్యూ వచ్చేసి 4, 6 + 4 10 అవుతుంది. సో ద 10 విల్ బీ ఇన్ అ సమ్. నౌ సమ్ వాల్యూ ఇస్ ఇంక్రీజ్డ్ టు 10 అండ్ ఐ వాల్యూ 4 కదా, 4 + 1 ఇప్పుడు 5 అవుతుంది. ఈ 5తో మళ్ళీ కంపేర్ చేస్తున్నాం. 5 <= 5, అగైన్ ఇట్ ఈస్ ట్రూ. సో ట్రూ కాబట్టి సమ్లో ఉన్న ప్రీవియస్ వాల్యూ 10 ప్లస్ కరెంట్ ఐ వాల్యూ 5. సో 10 + 5 15. సమ్లో ఇప్పుడు మనకి ఎంత ఉంటుంది, 15 అనే నెంబర్ స్టోర్ అవుతుంది. సమ్ విల్ అప్డేటెడ్ విత్ 15 అండ్ ఐ వాల్యూ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. 5 + 1 6. ఇప్పుడు 6 తోటి మళ్ళీ కంపేర్ చేస్తున్నాం. 6 <= 5. సో 6 <= 5 ఇది ఏమవుతుంది, ఫాల్స్, రైట్, ఫాల్స్. కాబట్టి మనం లూప్లో నుంచి బయటకు వచ్చేస్తాం. బయటికి రాగానే క్యాచ్ అయ్యేది ఏంటి, మనకు ప్రింట్ ఆప్షన్. ప్రింట్లో సమ్ ఆఫ్ ఫస్ట్ డిజిట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎక్కడైతే ఎన్ రాసామో ఎన్లో ఉన్న వాల్యూ ప్రీవియస్ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ 5 కాబట్టి 5 ప్రింట్ అవుతుంది. న్యాచురల్ నెంబర్ సీజ్ అనేది స్ట్రింగ్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ సమ్ని ప్రింట్ చేస్తున్నాం. సమ్లో స్టోర్ అయిన నెంబర్ ఎంత, 15. కాబట్టి ఈ 15 అనేది డైరెక్ట్గా మనకు ఆన్సర్గా ఇక్కడ ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. సో లైక్ దట్ వీ కెన్ గెట్ దిస్ ఎగ్జిక్యూషన్. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. ఈ రకంగా మనం సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ అండ్ ఐ హోప్ యూ మే అండర్స్టాండ్ క్లియర్లీ. అండ్ బిఫోర్ దట్ కంక్లూజన్ ఆఫ్ దిస్ వీడియో దెర్ ఈజ్ అనదర్ మెథడ్. సో విత్ ఫార్ములా మనకు n న్యాచురల్ నెంబర్స్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది, n × n+1/2, రైట్. n × n+1/2 అనేటువంటి ఒక ఫార్ములా ఉంది. కాబట్టి మనం ఈ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసి కూడా ఎగ్జాక్ట్ ఫార్ములాని మనం ఐడెంటిఫై చేయొచ్చు. దీనికోసం n వాల్యూ కావాలి మనకు. n వాల్యూని యూజర్ని ఎంటర్ చేయమనొచ్చు యాజ్ ఇట్ ఈస్గా. n = ఇంటూ ఇన్పుట్ ఎంటర్ n నెంబర్. సో యూజర్ విల్ ప్రొవైడ్ n నెంబర్ అండ్ దట్ రీడ్ బై దట్ ఇన్పుట్ విల్ క్యాచ్ దట్ నెంబర్ అండ్ కన్వర్ట్ ఇంటూ ఇంటీజర్ అండ్ స్టోర్ ఇన్ n. నౌ వీ హ్యావ్ దట్ n నెంబర్. సో n వచ్చినప్పుడు ఇఫ్ n <0, 0 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు సమ్ ఎలా జరగాలి, ఈ ఈక్వేషన్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేద్దాం. n × n+1. ఇక్కడ డబల్ డివైడెడ్ బై ఎందుకు వాడాను అంటే ఫ్రాక్షన్స్ ఏమైనా వస్తే అవి కూడా రౌండ్ అయిపోతాయి అన్నమాట, రైట్. సో మనకు ఫ్రాక్షన్ నెంబర్స్ కాకుండా రౌండెడ్ నెంబర్స్ మాత్రమే వస్తాయి. డివైడెడ్ బై 2 ఇచ్చాను యాజ్ ఇట్ ఈస్, n × n+1/2. అండ్ దట్ నెంబర్, ఈ క్యాలిక్యులేటెడ్ నెంబర్ అంతా కూడా మనకు సమ్లో స్టోర్ అవుతుంది, రైట్. దెన్ ఆఫ్టర్ డైరెక్ట్గా ప్రింట్ సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ సమ్. మనం యాజ్ ఇట్ ఈస్గా ఇందాక ఎట్లా రాస్తామో అట్లా రాయొచ్చు. ఒకవేళ n గనక 0 కన్నా గ్రేటర్ లేకపోతే, 0 కన్నా చిన్నగా ఉంటే ప్లీజ్ ఎంటర్ ఏ పాజిటివ్ నెంబర్ అనేసి ప్రోగ్రామ్ స్టాప్ అయిపోతుంది అనమాట. సో ఈ రకంగా మనం డైరెక్ట్ ఫంక్షన్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ప్రోగ్రామ్ చాలా సింపుల్గా చిన్నగా ఉంటుంది, ఈజీగా మనం చేయొచ్చు అనమాట, రైట్. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ నెంబర్. సపోజ్ ఇఫ్ యూ ఎంటర్ 10, n అనేది 10 ఎంటర్ చేస్తే 10 × n+1/2 మనకు 55 అనేది రావడం జరుగుతుంది. సో 10 × 10+1 అంటే 10 × 11, 110/2, 55. సో ద ఆన్సర్ ఈజ్ 55గా మనకు రావడం జరుగుతుంది. దట్స్ మీన్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 55. ఇది విత్ ఫార్ములా ద్వారా కూడా మనం ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద statement. I think you may understand this. And don't forget to subscribe my channel and share with your friends, and also write your opinion in comment section. Thanks for watching.